పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ మంగళవారం నాటికి ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తుంది. బుధవారం వరకు సముద్రంలో గంటకు గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా రాష్ట్రంలోని పోర్టులకు 3వ నెంబర్ హెచ్చరిక జారీ చేస్తున్నట్లు విశాఖ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. సముద్రంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రయాణం గందరగోళంగా సాగుతుంది. దీని కదలికలను అంచనా వేయడం కష్టతరమవుతుంది. ఆదివారం సాయంత్రానికి తీవ్ర అల్పపీడనం సముద్రంలోనే పూర్తిగా బలహీనపడుతుందని తొలుత వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ అల్పపీడనం అవశేషాలు ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా, ఏపీ తీరాల వైపు పయనిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని, ఇలాంటివి అరుదుగా జరుగుతాయని పేర్కొన్నారు. గురువారం వరకు దీని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. అయితే అల్పపీడన తీరానికి చేరువగా వెళ్తుందా లేక తీరం దాటుతుందా అనే అంశంపై స్పష్టత కోరబడింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 16న అల్పపీడనం ఏర్పడింది. తర్వాత వాయుగుండంగా బలపడి తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని నిపుణులు భావిస్తున్నారు. తర్వాత 2 రోజులకు తీవ్ర అల్పపీడనంగా బలపడి ఏపీ తీరం వైపు వచ్చింది. మరో 2 రోజులకు వాయుగుండంగా మారింది. శనివారం తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. దాదాపు వారం రోజులుగా అల్పపీడనం ప్రయాణం సాగిస్తుంది. ఉత్తర భారతం నుంచి వీచే పశ్చిమ గాలుల ప్రభావంతో వాయుగుండం ఉత్తర కోస్తా తీరం వెంబడి ప్రయాణించిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం వాటి ప్రభావం తగ్గడంతో మళ్లీ దిశ మార్చుకుందని అంటున్నారు. దీని ప్రభావంతో దాదాపు 5 రోజులుగా మత్స్యకారులు పడవల ఒడ్డుకే పరిమితమయ్యారు. మరో 4 రోజులు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.